ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా నిన్న ఎల్కతుర్తిలో జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతి వ్యక్తి కూడా ఈరోజు కేసీఆర్కు సంబంధించిన ప్రసంగం విశేషాల మీదనే చర్చించుకోవడం జరిగింది. ఆయన అనేక విషయాల్ని ప్రస్తావిస్తూ చాలా ప్రతిపాదనలు చేసిన సందర్భంలో కేసీఆర్ చేసిన ప్రసంగం పట్ల ప్రజలంతా కూడా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ పాలనలో ఆయన చేసినటువంటి పనులు, తదనంతరం కాంగ్రెస్ పార్టీ అనేక వాగ్దానాలు చేసి వాటిని విస్మరించినటువంటి అంశాలను కేసీఆర్ లేవనెత్తడంతో పాటు ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి ప్రకటన కావచ్చు, అట్లాగే పహల్గామ్లో జరిగినటువంటి తీవ్రవాద దాడిలో 27 మంది అమాయక పర్యాటకులు మృతి చెందిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆయన చేసిన ప్రసంగం పట్ల ప్రజలంతా కూడా ఒక సానుకూలమైనటువంటి స్పందన కనిపిస్తున్నటువంటి విషయం తెలిసింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కార్యకర్తలనైతే ఈ సభకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక చైతన్యాన్ని, ఉత్సాహాన్ని కలిగించిందని చెప్పవచ్చు. ప్రతి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్త కూడా ఈరోజు అంతా కూడా సభకు సంబంధించిన విశేషాల మీదనే చర్చించుకోవడం కనిపించింది. ఒక నూతన ఉత్సాహంతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడానికి వాళ్ళంతా సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సభకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇటు సిద్దిపేట నుంచి హరీష్ రావు నేతృత్వంలో సుమారు 600 వాహనాలు, అటు గజ్వేల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడి నాయకులంతా కలిసి సుమారు 600-700 వాహనాలు అక్కడి నుంచి తరలి వెళ్లారు. ఇక దుబ్బాక నుంచి కూడా మా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. ఇక హుస్నాబాద్ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వెళ్లడం కనిపించింది. ఇటు మానకొండూరు ప్రాంతం, బెజ్జంకి ప్రాంతం నుంచి రసమయ్య బాలకిషన్కి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో దాదాపు 400 వాహనాల్లో అక్కడికి తరలి వెళ్లడం జరిగింది. ఇక నర్సాపూర్ నుంచి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు సభకు తరలి వెళ్లడం కనిపించింది. ఇక అటు సంగారెడ్డి జిల్లా వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తరలి వెళ్లారు. ఈ పటాన్చెరువు ప్రాంతం నుంచి సింధు ఆదర్శ్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల నాయకత్వంలో దాదాపు 400 వాహనాలు అక్కడి నుంచి తరలి వెళ్లడం కనిపించింది. ఇక ఆందోళన నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ నేతృత్వంలో సుమారు 300 వాహనాల్లో సభకు ప్రజలు తరలి వెళ్లారు. ఇక నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున వాహనాల్లో ప్రజలు తరలి వెళ్లడం కనిపించింది. ఇక జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే మాణిక్ రావు నేతృత్వంలో దాదాపు 300 వాహనాల్లో ప్రజలు తరలి వెళ్లారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే పెద్ద ఎత్తున దాదాపు 1,50,000 వరకు కూడా ఇక్కడి నుంచి తరలి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి సభ సక్సెస్ కావడం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని కల్పించింది. ఇక ఈరోజు సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సభకు తరలి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో అంతమొందించే వరకు కూడా తమ పోరాటం కొనసాగిస్తామని, కేసీఆర్ ఇచ్చినటువంటి స్పీచ్ స్ఫూర్తిగా ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడతామని ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ కడవేరు రాజనర్స్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వెల్దుర్తిలో ఈరోజు ఒక పంచాయతీ కార్మికుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ముఖ్యంగా 3-4 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు సక్రమంగా ఇవ్వకపోవడం ఫలితంగా మనస్తాపం చెందినటువంటి ఆ కార్మికుడు ఈరోజు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. ఈ ఘటన స్థానికంగా విషాదం కల్పించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల్లిలో డంపో యార్డుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా ప్యారానగర్, నల్లవెల్లి ప్రాంతానికి సంబంధించిన ప్రజలు దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు నల్లవెల్లి ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా ప్రతినప్పున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ డంప్ యార్డుని వీటికి సంబంధించిన జీవోని రద్దు చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తూ తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇవి ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు.